ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఎలా చేస్తున్నారు ప్రాక్టీస్? బాగా సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఉన్న స్ట్రెస్, ఎంసెట్ స్ట్రెస్సే తట్టుకోలేకపోతున్నాము అంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక స్ట్రెస్ స్టార్ట్ అయింది మీకు, అది ఐపీఎల్. అటు ఐపీఎల్ చూడాలా, ఇటు ఎంసెట్కి వెయిటేజ్ ఇవ్వాలా? దేనికి వెయిటేజ్ ఇవ్వాలి మీకు బాగా తెలుసు. ఐపీఎల్ అనేవి లైఫ్లో వస్తూనే ఉంటాయి, కానీ ఎంసెట్ అనేది ఒక్కసారిలోనే మనం కొట్టేయాలి, బికాస్ దట్ ఈస్ లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలి అంటే హైలైట్స్ చూసుకోండి, దట్ వుడ్ బి బెటర్. అండ్ ఐపీఎల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సాక్రిఫైస్ చేయండి, సో దట్ యూ వుడ్ బి గెటింగ్ బెస్ట్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఎంసెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, బికాస్ టైం చాలా లిమిటెడ్గా ఉంది. ఉన్న టైంని మీరు ఎలా వాడుకోవాలి, ఎంత స్మార్ట్ ప్రిపరేషన్ చేస్తే అంత మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీ స్మార్ట్ ప్రిపరేషన్లో హెల్ప్ చేయడం కోసం ఈ రోజు క్లాస్ చాలా 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 హెల్ప్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ టాపిక్ పేరు చూసుంటారు, టాప్ 50 టాపిక్స్ అండ్ కిల్లర్ స్ట్రాటజీ. ఈ రోజు మనం కిల్లర్ స్ట్రాటజీ చూడబోతున్నాము. అంటే ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అయితే, హార్డ్ వర్క్ ఓకే, బట్ ఒక్కొక్కసారి హార్డ్ వర్క్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు అన్నప్పుడు స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ స్మార్ట్ ప్రిపరేషనే ఈ రోజు మనం చేసేది. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి, కేఆర్డి మేడం అని కూడా పిలవచ్చు. సో ఇప్పటి వరకు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. కొన్ని చాప్టర్స్ ప్రిపరేషన్ అనేది అయిపోయి ఉండాలి. మీ క్యాలిక్యులేషన్లో ఏంటి అంటే ఏ రోజు మీరు కాన్సెప్ట్ విన్నారు, పీవైక్యూ చేశారో ఆ రోజే ఆ చాప్టర్ ప్రిపరేషన్ అయిపోవాలి. అయితే టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మ్యాథ్స్కి ఎంత టైం పెట్టాలి, ఫిజిక్స్కి ఎంత టైం పెట్టాలి, కెమిస్ట్రీకి ఎంత టైం పెట్టాలి. కెమిస్ట్రీ అనగానే కింద కామెంట్స్లో తిట్టద్దు. కెమిస్ట్రీ టీచర్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రేపు మీరు మన ఛానల్లో చూస్తారు కెమిస్ట్రీ క్లాసెస్, సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఓకే, ఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా చదువుకుంటే మనకి టైం కలిసి వస్తుంది, ఈ స్ట్రాటజీ కూడా నేను ఈ ప్లానింగ్ అనేది క్లాస్ ఎండింగ్లో చెప్తాను. బట్ రైట్ నౌ ఆ టాప్ 50 టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ మనం బాగా ప్రిపేర్ అయితే మనకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది, అలాగే హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఈ టాపిక్స్ని మనం చూసేద్దాము. సో నేను ఎక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాప్టర్స్ మాత్రమే చూడండి, టాపిక్స్ని చూస్తూ వెళ్ళండి, నోట్ చేసుకోండి, దాట్ విల్ బీ హెల్పింగ్ ఫర్ యూ. ఓకే, ఫస్ట్ టాపిక్స్ చెప్తాను. ఆ టాపిక్స్లో కూడా కిల్లర్ స్ట్రాటజీ అనేది ఒకటి చెప్తాను. అంటే ఏంటి అంటే ఇంకా అట్మోస్ట్ అనమాట, రామబాణం లాంటిది, తిరుగులేదనమాట. అది కూడా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనకి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రాబబిలిటీతో వస్తాయి, ఇది మనం మామూలుగా చేసింది కాదు. ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 10 yearsలో క్వశ్చన్ ప్యాటర్న్ అంతా చూసిన తర్వాత యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే ఎంసెట్లో లాస్ట్ 10 years ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడిగే విధానంలో చాలా చాలా చేంజ్ వచ్చింది. 10 years బ్యాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్, ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ద సేమ్. ఇప్పుడున్న క్వశ్చన్ లెవెల్ ఏదైతే ఉందో చాలా హైగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జేఈ మెయిన్స్ 2022, 2023లో జరిగిన జేఈ మెయిన్స్ క్వశ్చన్ ప్యాటర్న్ కన్నా ఎంసెట్లో వచ్చే క్వశ్చన్ ప్యాటర్న్ చాలా టఫ్గా ఉంటుంది. అంటే నాట్ వెరీ టఫ్, బట్ కంపారిటివ్లీ కొన్ని క్వశ్చన్స్ బాగా టఫ్గా వస్తున్నాయి. కొన్ని సెషన్స్లో ఎంటైర్ క్వశ్చన్ పేపర్ వాజ్ టఫ్. మ్యాథ్స్ చాలా లెంతీగా ఉండి, ఫిజిక్స్ టఫ్గా ఉండి, కెమిస్ట్రీలో కూడా మోడరేట్లీ టఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండి, ఇలాంటి సెషన్స్ కూడా పడుతున్నాయి. బట్ సెషన్ టఫ్గా వచ్చిన, నా సెషన్ టఫ్గా వచ్చింది, మార్నింగ్ సెషన్ టఫ్గా వచ్చింది, ఆఫ్టర్నూన్ సెషన్ చాలా ఈజీగా వచ్చేసింది. అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చేస్తాయి, మనకి తక్కువ ర్యాంకులు వచ్చేస్తాయి అనేది కూడా అపోహ. ఇట్ ఈస్ అ మిత్. నో, డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ సెషన్ టఫ్గా వచ్చింది అంటే మొత్తం ఆ రోజు రాష్ట్రంలో రాసిన ప్రతి స్టూడెంట్కి ఆ సెషన్ టఫ్, సో అందరి మార్క్స్ రిలేటివ్లీ తగ్గుతాయి. అలా అని బాగా ఈజీ సెషన్లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి కదా అంటే
ఇక్కడ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు నార్మలైజేషన్ అనే ఒక ప్రాసెస్ వాడతారు. సో ఆ నార్మలైజేషన్లో మొత్తం అందరూ ఒకే లెవెల్కి వచ్చేస్తారు. ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి, నార్మలైజేషన్స్ వల్ల మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా, మన ర్యాంక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాము. బట్ రైట్ నౌ వీ విల్ డిస్కస్ ఆన్ ద టాపిక్స్ పార్ట్. సో నేను ఈ టాపిక్స్ అన్ని ఎలా సెలెక్ట్ చేశాను అంటే బేసింగ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ మాత్రమే. మొత్తం అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక చాప్టర్లో నుంచి కొన్ని టాపిక్స్ నుంచి మాత్రమే చాలా హై వెయిటేజ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో ఆ టాపిక్స్ని ఫస్ట్ క్విక్గా చూసేద్దాం. రైట్ ఫ్రమ్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు తెలుసు ఇందులో ఉండేదంతా కూడా అపార్ట్ ఫ్రమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, దిస్ వన్ అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, సెమీ కండక్టర్ డివైసెస్, దీని అంతటినీ కలిపి మోడర్న్ ఫిజిక్స్ అంటాము. మీకు తెలుసు మోడర్న్ ఫిజిక్స్ నుంచి మనకి దాదాపుగా అంటే సెషన్ బట్టి మారుతాయి. మళ్ళీ మోడర్న్ ఫిజిక్స్ నుంచి కరెక్ట్గా 4 to 6 క్వశ్చన్స్ గ్యారంటీ. 4 క్వశ్చన్స్ అంటే సెషన్ని బట్టి, ఒక్కొక్క సెషన్ బాగా టఫ్గా వచ్చింది అంటే 4 క్వశ్చన్సే రావచ్చు, బాగా ఈజీగా వచ్చింది 6 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, 6 కంటే ఎక్కువ వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ వేరియేషన్ అనేది కొంచెం సెషన్ టు సెషన్ మారుతుంది. సో మినిమం 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి, మ్యాక్సిమం 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఇక్కడ నుంచి. సో డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఆటమ్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ, న్యూక్లియై నుంచి యూజువల్గా 2 క్వశ్చన్స్ వస్తాయి, సెమీ కండక్టర్ డివైసెస్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ గ్యారంటీ. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, లాజిక్ గేట్స్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎక్కడైనా రేర్గా ఏదైనా సెషన్లో లాజిక్ గేట్స్ అడగకపోవచ్చు కానీ బట్ యూజువల్గా లాజిక్ గేట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బాగా లక్కీ అయితే లాజిక్ గేట్స్ నుంచి ఒకే సెషన్లో 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎనీవేస్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టాపిక్స్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అనగానే ఎస్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ది బెస్ట్ టాపిక్ టు బీ ప్రిపేర్డ్ అండ్ ట్రస్ట్ మీ, దానికంటే పిచ్చ లైట్ టాపిక్ ఇంకొకటి ఏది ఉండదు అనమాట. నెక్స్ట్ డి బ్రోగ్లీ ఈక్వేషన్, ఇంతకంటే స్మాలెస్ట్ టాపిక్ ఇంకొకటి ఉండదు. సో కెమిస్ట్రీలో మీరు ఆల్రెడీ డి బ్రోగ్లీ హైపోథెసిస్ గురించి దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తారు, మనకు ఉన్నది ఒకటే ఇక్కడ. సో ఆ ఒక్క ఫార్ములా వేవ్ లెంత్ ఫార్ములా ఉంటుంది. సో వేవ్ లెంత్ ఫార్ములాని ఒక్క దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తే చాలు అయిపోతుంది. సో డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ చాలా ఈజీ టాపిక్. నెక్స్ట్ ఆటమ్స్. ఆటమ్స్లో ఎక్కువగా ఎనర్జీ మీద క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుందా? -13.6 ఇంటూ Z²/n². ఈ ఫార్ములా మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఎన్ వాల్యూ మారుతూ ఉంటుంది అనమాట. సో దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కాకుండా వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అలాగే రేడియస్ ఆఫ్ ది పార్టికల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జెడ్, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z², ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇవి కూడా మొత్తానికి చాలా చిన్న టాపిక్స్ బట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ మనం అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి అనేది షూర్గా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అనమాట. సో మనము ఈ టాపిక్స్ కవర్ చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువగా ఈజీగా ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూక్లియైలో ఎక్కువగా బైండింగ్ ఎనర్జీ కాకుండా మాస్ డిఫెక్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే బైండింగ్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలాగో మాస్ డిఫెక్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయకపోతే బైండింగ్ ఎనర్జీ రాదు, అవునా? సో బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్ అనే టాపిక్ మీద, లేదా రేడియో యాక్టివిటీ తెలుసు కదా, ఆల్ఫా, బీటా, గామా ఎమిషన్స్ ఉంటాయి. అండ్ హాఫ్ లైఫ్. రేడియో యాక్టివిటీ అన్నాము అంటే ఇక్కడ హాఫ్ లైఫ్ కూడా వస్తుంది, ఎందుకంటే హాఫ్ లైఫ్ అనేది రేడియో యాక్టివిటీ ప్రాసెస్లో నుంచి వచ్చేదే కదా. సో ఈ న్యూక్లియైలోంచి ఈ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఏమీ అవసరం లేదు. బికాస్ న్యూక్లియైలో నుంచి థియరీ క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వచ్చింది చాలా తక్కువ. డ్యూయల్ నేచర్ ఆటమ్స్లో నుంచి మనకి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ న్యూక్లియైలో నుంచి ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి. అలాగే సెమీ కండక్టర్ డివైసెస్లో ఇక్కడ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో సెమీ కండక్టర్ డివైసెస్ అంటే ఏంటి, లైక్ సిలికాన్కి, జర్మేనియంకి ఫర్బిడన్ ఎనర్జీ లెవెల్ ఎంత, లేదా
ఇంట్రిన్సిక్ ఛార్జ్ డెన్సిటీ ఎంత, ni² = ne × nh ఫార్ములా ఉంటుంది. సో చాలా చిన్న కాన్సెప్ట్ బట్ హై వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ అనేది మనకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లాజిక్ గేట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎలాగో మనం ఆల్రెడీ ఫినిష్ చేసేసాం, గుర్తుందా లేదా, ప్రాక్టీస్ చేశారా లేదా. ఎర్రర్స్, డైమెన్షనల్ అనాలిసిస్, వీటిలో నుంచి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లెసన్ మోషన్ ఇన్ 1 డైమెన్షన్, ఇది కూడా మన ఛానల్లో ఫినిష్ చేసాము. యూనిఫామ్ యాక్సెలరేటెడ్ మోషన్, నాన్ యూనిఫామ్ యాక్సెలరేటెడ్ మోషన్ అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్, గ్రాఫ్స్, అలాగే ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ బేస్డ్ క్వశ్చన్స్, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్లో ప్రొజెక్టైల్ మోషన్, రిలేటివ్ మోషన్. సో ప్రొజెక్టైల్ మోషన్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ మాత్రమే. మోషన్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఓన్లీ ఆబ్లిక్ అండ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్. రిలేటివ్ మోషన్ ఇన్ 1D 2D రెండు ప్రాక్టీస్ చెయ్యాలి. లాస్ ఆఫ్ మోషన్కి వచ్చేటప్పటికి ఫోర్స్, మొమెంటమ్, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఇక్కడ నేను ఫ్రిక్షన్ స్కిప్ చేశాను. అలానే ఫ్రిక్షన్లో నుంచి క్వశ్చన్స్ రావా అంటే వస్తాయి, కానీ ఫ్రిక్షన్లో క్వశ్చన్స్ ఈజీగా వస్తే పర్లేదు, నేను చెప్తాను మీకు, ఫ్రిక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫ్రిక్షన్ లాంటి టాపిక్స్ ఈ మూమెంట్లో టచ్ చేయడం అనేది చాలా కష్టం. దాంట్లో బ్లాక్ ఆన్ బ్లాక్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక చాలా టఫ్గా ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫ్రిక్షన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీలో కూడా ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ థీరం నుంచి మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ మళ్ళీ నేను సర్క్యులర్ మోషన్ని పక్కన పెడుతున్నాను, బికాస్ సర్క్యులర్ మోషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాపిక్స్. రొటేటరీ మోషన్, రోలింగ్ మోషన్, ఇవన్నీ చాలా టఫ్ టాపిక్స్. వాటి నుంచి క్వశ్చన్స్ చాలా తక్కువ. అంటే జరిగిన అన్ని సెషన్స్లో ఒక 12 సెషన్స్ జరిగాయి అనుకుంటే 12 సెషన్స్లో ఒక 3 or 4 సెషన్స్లో మాత్రమే వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఆ టాపిక్స్ని మనం పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ గ్రావిటేషన్లో నుంచి మీకు తెలుసు గ్రావిటేషనల్ ఫోర్స్ F = G × M/m². దాని నుంచి వస్తాయి. లేదా ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, శాటిలైట్ మీద ప్రాబ్లమ్స్. పెండ్యులం, ఎక్కువగా గ్రావిటేషన్ నుంచి పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్ని కూడా చూస్తాం మనం. ఒక పెండ్యులంని ఒక శాటిలైట్లో పెట్టినప్పుడు, ఆర్టిఫిషియల్ శాటిలైట్లో పెండ్యులంని పెట్టినప్పుడు దాని టైం పీరియడ్ ఎంత, ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. లేదా పెండ్యులంని యాక్సెలరేటెడ్ లిఫ్ట్లో పెట్టినప్పుడు, లేదా ఒక ట్రక్లో పెట్టినప్పుడు పెండ్యులం, దాని మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొంచెం గ్రావిటేషన్లో నుంచి అవి చూసుకోవాల్సినవి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్లో రొటేటరీ అండ్ రోలింగ్ మోషన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. చెప్పాను కదా, హార్డ్లీ 1 or 2 సెషన్స్లో ఎక్కడైనా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది టార్క్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాంగులర్ మొమెంటమ్, క్యాపిటల్ L. మీరు ఒక IP 4 మార్క్ క్వశ్చన్ చదువుతారు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అని. సో ఇవి చాలా చిన్న టాపిక్స్, బాగుంటాయి. τ = I∝, I = mr². చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేద్దాము. బట్ ఓకే, నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్లోకి వెళ్ళేటప్పటికి అప్లికేషన్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. హైయెస్ట్ క్వశ్చన్స్ పెండ్యులం మీదే వస్తాయి మనకి. సింపుల్ పెండ్యులం క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఇవి కాకుండా ఇంకా చాలా చిన్న అప్లికేషన్స్ ఉన్నాయి, మనం ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వేవ్స్లో నుంచి వచ్చేప్పటికి తెలుసు కదా, స్ట్రింగ్స్, క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్లో ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. అవి కాకుండా దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బీట్స్ అండ్ డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, బీట్స్, డాప్లర్ ఎఫెక్ట్ యాక్చువల్గా పేర్లు కొంచెం భయంకరంగా అనిపిస్తాయి, కానీ చాలా ఈజీ టాపిక్స్ అనమాట. బీట్స్ని, డాప్లర్ ఎఫెక్ట్ని ఈజీగా ఎలా చెయ్యాలి, చాలా ఈజీ షార్ట్ కట్స్ చెప్తాను నేను. సో ఆ లెసన్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు. మీరు ఇంతవరకు అసలు నేను బీట్ అనే ప్రాబ్లమే చేయలేదు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో తెలియదు అన్నవాళ్ళు కూడా క్లాస్ విన్నాక వీటి మీద ప్రాబ్లమ్స్ చేసేస్తారు. అంత ఈజీ టాపిక్స్ అనమాట అవి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు వేవ్ ఆప్టిక్స్. వైడిఎస్సి అంటే తెలుసు కదా, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇది ఇంటర్ఫియరెన్స్కి సంబంధించింది. అలాగే డిఫ్రాక్షన్, ఈ రెండు చదవండి చాలు. పోలరైజేషన్ మీద చాలా రేర్గా వచ్చినా కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి, ప్రాబ్లమ్స్ చేయడం కష్టంగా ఉంటుంది. రే ఆప్టిక్స్ చాలా అతిపెద్ద లెసన్ ఏదైనా ఉంది అంటే రే ఆప్టిక్స్. రిఫ్లెక్షన్ అంటే ప్లేన్ మిర్రర్,
కర్వ్డ్ మిర్రర్స్ రెండు ఉంటాయి. రిఫ్రాక్షన్ దీంట్లో లెన్స్ ఉంటుంది, లెన్స్ కవర్ చేయాలి, ప్రిజమ్ కవర్ చేయాలి. అలాగే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు కదా మీకు, మైక్రోస్కోప్, టెలిస్కోప్ ఉంటాయి. సో పవర్ ఆఫ్ రెజల్యూషన్ మీద ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కులూమ్స్ లా. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఎస్, కులూమ్స్ లా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. F is equal to 1/4πε0 Q1 Q2/r². అండ్ హైయెస్ట్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి వస్తాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈజీగా ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే ఓన్లీ బై యూజింగ్ గాస్ లా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నెవర్ సెపరేట్ ఫ్రమ్ గాస్ లా. ఎలక్ట్రిక్ ఫీల్డ్, గాస్ లా అనే కాన్సెప్ట్ కంబైన్డ్ కాన్సెప్ట్, సెపరేట్ కాన్సెప్ట్ కాదు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ కెపాసిటర్స్ మీద మాత్రమే వచ్చాయమ్మ. కెపాసిటర్ ఏ ఫార్ములా అయినా ఏ పాయింట్ అయినా నేర్చుకోవాల్సిందే. కెపాసిటర్లో ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని ఏం లేదు. కెపాసిటర్ అనే పదానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ నేర్చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, అగైన్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో రెసిస్టర్స్కి సంబంధించి, రెసిస్టర్ అని రాశాను అంటే ఇక్కడే కలర్ కోడింగ్ వస్తుంది, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ వస్తుంది, సర్క్యూట్స్ వస్తాయి, ఇవన్నీ ఇందులోనే వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు ఇందులో నేర్చుకోవాల్సిన టాపిక్స్ కలర్ కోడింగ్ ఒకటి ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్, సర్క్యూట్స్. ఓకే, CKTS అని రాశాను, సర్క్యూట్స్. అలాగే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ తెలుసు కదా, బీట్స్టన్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్, మీటర్ బ్రిడ్జ్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో బయోట్ సావర్ట్స్లా అప్లికేషన్స్. యాప్ అంటే అప్లికేషన్స్. బయోట్ సావర్ట్స్లా అప్లికేషన్స్ బాగుంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అండ్ బయోట్ సావర్ట్స్లా అప్లికేషన్స్లో ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూడొచ్చు. అది తప్పితే F is equal to Q into V bar cross B bar లేదా F is equal to బిల్ సైన్ థీటా. చార్జ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు, కరెంట్ క్యారింగ్ వైర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఫోర్స్కి ఫార్ములా అనమాట. సో ఈ రెండిట్లో ఇక్కడ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో మనకి ఒక క్వశ్చనే వస్తుంది. అయితే ఈ టాపిక్ నుంచి లేదా ఈ టాపిక్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కూడా, ఫారడేస్ లాస్, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్, చాలా చిన్న చిన్న టాపిక్స్ బాగుంటాయి, ఈజీగానే అయిపోతాయి. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్లోంచి కూడా ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, అది కూడా LCR సర్క్యూట్స్లోంచి మాత్రమే వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ గ్యారంటీ. అయితే ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, C is equal to E/B ఫార్ములా ఉంది కదా, అలాగే C is equal to E0/B0. చాలా ఎక్కువగా ఈ ఫార్ములా నుంచి లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్, ఇవి ప్రాబ్లంకి సంబంధించింది. ప్రాబ్లం కాదు అంటే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేవి స్పెక్ట్రమ్ మీద మనకి రైట్ ఫ్రమ్ ఎక్స్రే, గామా రే, యూవీ రే, ఇన్ఫ్రారెడ్ రే, విజిబుల్ లైట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లు గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేసుకుని వెళ్ళాలన్నమాట ఎగ్జామ్కి. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ మెమరీ బేస్డ్. అసలు ఇందులో లాజిక్ ఏముండదు, మగ్గప్ చేసుకోవడం, ఎగ్జామ్కి వెళ్ళడం. సో వస్తే ఇందులోంచి వస్తుంది లేదా ఇందులోంచి. సో ప్రాబ్లం వస్తుందా లేదంటే కాన్సెప్చువల్ వస్తుందా చెప్పలేము, బట్ ఒక్క క్వశ్చన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఎనీవేస్ కమ్యూనికేషన్ సిస్టంలో పెద్దగా టాపిక్స్ ఏమీ ఉండవు కాబట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం నేర్చుకోవాలి. నెక్స్ట్ 41 టాపిక్ వచ్చేసి ఫిజికల్ వరల్డ్. ఫిజికల్ వరల్డ్ కూడా మనకి ఒక సింగిల్ టాపిక్, దాంట్లో ఇందులోంచి అని టాపిక్స్ ఏమి ఉండవు. ఫిజికల్ వరల్డ్లోంచి కంప్లీట్ థియరీ. అసలు ఇందులో ఒక్క ఫార్ములా కూడా ఉండదు, ఇంత చిన్న ఫార్ములా కూడా ఉండదు, కంప్లీట్ థియరీ. సో మీరేం చేస్తారంటే ఇప్పటి నుంచి రోజుకి ఒక్క పేజ్, ఇది కేవలం మీరు తెలుగు అకాడమీ బుక్. సో ఖచ్చితంగా టీఎస్ వాళ్ళైతే టీఎస్ తెలుగు అకాడమీ బుక్, ఏపీ వాళ్ళైతే ఏపీ తెలుగు అకాడమీ బుక్ నుంచి మాత్రమే చదవండి. సో రోజుకి ఒక్క పేజ్ చదువుకుంటూ వెళ్ళినా సరిపోతుంది మీకు. సో ఎక్కువ సోది ఉన్న చోట కాకుండా లైక్ చంద్రశేఖర్ గురించి కానీ, రామన్ ఎఫెక్ట్ గురించి కానీ, లేదా ఎవరు ఏది కనిపెట్టారు, మీకు తెలుగు అకాడమీ బుక్లో ఒక టేబుల్ ఉంటుంది, ఏ సైంటిస్ట్ ఏది కనిపెట్టారు, డిస్కవరీ ఆఫ్ సైంటిస్ట్స్, ఇవన్నీ మీరు చదువుకుంటే చాలు, సరిపోతుంది దీంట్లో నుంచి. నెక్స్ట్ 42nd వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్, స్ట్రెస్, స్ట్రెయిన్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ మీద. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్లో 30% డిలీషన్ 2022లో ఉంది కదా, అదే సేమ్ ఇప్పుడు కూడా అప్లై అవుతోంది.
బికాజ్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 100% సిలబస్ నేర్చుకోలేదు. సో సెకండ్ ఇయర్ బాగా జాగ్రత్తగా వినండి. ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా ఎంసెట్ 2023 సిలబస్లో సెకండ్ ఇయర్ సిలబస్ 100% సిలబస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్లో 30% డిలీషన్తో 70% సిలబస్ మాత్రమే 2023 ఎంసెట్కి ఇంక్లూడ్ చేశారు. మరి ఆ డిలీటెడ్ టాపిక్స్ ఏంటి? ఇక్కడ ఒక మంచి అద్భుతమైన విషయం ఏంటంటే, మన కర్మ కాకపోతే సెకండ్ ఇయర్లో డిలీటెడ్ టాపిక్స్ చాలా బాగుంటాయి, ఐడెంటిఫై చేసి వాటిని హ్యాపీగా పక్కన పెట్టవచ్చు. లైక్ రేడియో యాక్టివిటీ లాంటి టాపిక్ డిలీటెడ్లో ఉంది అంటే అసలు అక్కడి నుంచి ప్రాబ్లమ్సే ప్రాక్టీస్ చేయక్కర్లేదు. కానీ ఫస్ట్ ఇయర్లో డిలీటెడ్ టాపిక్స్ ఏమైనా ఉన్నా ఆ డిలీటెడ్ టాపిక్స్ వేరే టాపిక్స్తో ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో అవి నేర్చుకోవాలా వద్దా, అసలు ఏ టాపిక్స్ 30% డిలీషన్లో ఉన్నాయి, దీనికి నేను మళ్ళీ సెపరేట్ క్లాస్ చేస్తాను. బికాజ్ ఇందులోనే ఇంక్లూడ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో సెపరేట్ క్లాస్ 30% డిలీషన్ ఏమేం టాపిక్స్ ఉన్నాయి, 2023 ఎగ్జాక్ట్ సిలబస్ ఏంటి, ఇది కూడా నేను చెప్తాను. మరి ఈలోగా మేము చదివేసుకుంటున్నాం కదా మేడం అని క్వశ్చన్ చేయొద్దు. బికాస్ మీరు చదివే టాపిక్స్ అన్నీ ఇంక్లూడెడ్ టాపిక్సే. ఇప్పుడు మనం ఏవైతే చదువుతున్నామో ఇవన్నీ ఇంక్లూడెడ్ టాపిక్సే. సో చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్లో డిలీటెడ్లో. సో నేను మీకు ఏపీ ఆర్ తెలంగాణ వెబ్సైట్లో కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. సో టాపిక్స్ ఏమేమి డిలీటెడ్ అనేది దాని మీద తర్వాత కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇందులో ఈ టాపిక్స్ మాత్రమే. సో బికాస్ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది డిలీటెడ్ టాపిక్లో ఉంది. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్కి వచ్చేటప్పటికి థర్మల్ ఎక్స్పాన్షన్, ఆల్ఫా బీటా గామా ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ చేద్దాము. స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కెలరీమెట్రీ. దీంట్లో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ యాక్చువల్గా డిలీటెడ్, కానీ న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఓకే, ఓన్లీ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ డిలీటెడ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి వచ్చాయి కాబట్టి ఈ చాప్టర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఏమేం టాపిక్స్ డిస్కస్ చేస్తానో ఆ టాపిక్స్ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. సో ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇప్పటివరకు ఎన్ని అయ్యాయి? 45 టాపిక్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకేం మిగిలాయి మనకి అంటే థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్ మీకు తెలుసు, ఆల్ ప్రాసెసెస్ అండ్ కార్నాట్ ఇంజన్. యాక్చువల్గా థర్మోడైనమిక్స్లో కూడా హీట్ ఇంజన్, రెఫ్రిజిరేటర్ డిలీటెడ్ టాపిక్స్, కానీ కార్నాట్ ఇంజన్ కాదు. ఇప్పుడు కార్నాట్ ఇంజన్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఇంజన్ కదా. సో అలా ఉంటుంది అనమాట. సో కార్నాట్ ఇంజన్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ అంటే ఏంటి, ఐసోబారిక్, ఐసోకోరిక్, అడియాబాటిక్, ఐసోథర్మల్, ఈ ప్రాసెసెస్లన్నీ చదవాలి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే క్వశ్చన్స్ గ్యారంటీగా ఆర్ఎంఎస్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ టాపిక్స్ మీద వస్తాయి. చాలా సింపుల్గా ఉంటాయి, చాలా బాగుంటుంది టాపిక్. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఎనర్జీ అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తెలుసు కదా, మోనో అటామిక్, డై అటామిక్, ట్రై అటామిక్, వీటికి ఎలా మారుతూ ఉంటాయి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో దీన్ని లాస్ట్లో యాక్చువల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను టాపిక్స్ ఆర్డర్ కూడా ఎలా పెట్టాను అంటే హై వెయిటేజ్ నుంచి లో వెయిటేజ్, అట్ ద సేమ్ టైం ఈజీ టు డిఫికల్ట్ టాపిక్స్ అన్ని పెట్టానన్నమాట. సో దాంట్లో కొంచెం డిఫికల్ట్ టాపిక్, టఫ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. దీంట్లో బాగా ఎక్కువగా క్వశ్చన్స్ ప్రెషర్ టాపిక్ నుంచి వచ్చాయి. P = P0 + H ρ G, ఈ ఫార్ములా మీద హైయెస్ట్ అప్లికేషన్స్ అవి వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి అంటే సర్ఫేస్ టెన్షన్. సో ఈ రెండు టాపిక్స్ చేద్దాము చాలు, క్వశ్చన్ ఈజీగా చేసేయగలుగుతాం. సో ఇదమ్మా టాప్ 50 టాపిక్స్. సరే, టాప్ 50 టాపిక్స్ తెలుసుకున్నాము. ఇప్పుడేంటి, ఇప్పుడు మన కిల్లర్ స్ట్రాటజీ వస్తుంది చూడండి. మన ఎయిమ్ ఏంటి, 30+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవాలి. ఇంకా నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్న వాళ్ళు 30+తో ఆగక్కర్లేదు, 35+, 40 అవుట్ ఆఫ్ 40 తెచ్చుకున్నా కూడా ఇంకా హ్యాపీ కదా. సో ఇప్పుడు ఇందులో కిల్లర్ స్ట్రాటజీ ఏంటి చూద్దాం. ఒక్కసారి ఏ టాపిక్స్కి మనం వాల్యూ ఇవ్వాలి, ఏ టాపిక్స్కి మనం వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు. సో ఫస్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 1 క్వశ్చన్. ఆటమ్స్ నుంచి 1 క్వశ్చన్. న్యూక్లియై నుంచి యాక్చువల్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. సెమీ కండక్టర్ డివైజెస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మోడర్న్ ఫిజిక్స్ నుంచి 1, 2, 3, 4, 5, 6
6 క్వశ్చన్స్లో ఓకే మీరు 5 క్వశ్చన్స్ వచ్చాయి నా సెషన్లో అనుకోండి, పోనీ 5 క్వశ్చన్స్ మార్క్ చేసి పెట్టుకోండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది. అంటే ఈ స్లైడ్లో మనం టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చేసాయి మన చేతిలోకి? 6 క్వశ్చన్స్ వచ్చేసాయి. ఓకే, సో నెక్స్ట్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. మోషన్ ఇన్ 1 డైమెన్షన్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మోషన్ ఇన్ 2 డైమెన్షన్లో కూడా 1 or 2 సమ్టైమ్స్ 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. లాస్ ఆఫ్ మోషన్లో నుంచి 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. వర్క్ పవర్ ఎనర్జీలో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. మనం 1 క్వశ్చన్ చేద్దాము అనుకుందాం. గ్రావిటేషన్లో నుంచి కూడా 1 క్వశ్చన్ గ్యారంటీ. సో ఈ స్లైడ్లో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి చూడండి. 2 + 2 4, 4 + 2 వేసుకుందాం మనము. 4 + 2 6, 7, 8 క్వశ్చన్స్ ఇక్కడికే అయిపోయాయి మనకి. సో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు టోటల్గా 40 క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ నేను చేయట్లేదు, ర్యాండమ్గా చెప్పాను కదా, సెషన్ నుంచి సెషన్కి మారిపోతూ ఉంటుంది వెయిటేజ్. ఒక సెషన్లో కేవలం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు. దాని నెక్స్ట్ సెషన్లో ఇక్కడ నుంచి 1 క్వశ్చనే రావచ్చు, వేరే చాప్టర్కి వెయిటేజ్ పెరగచ్చు. సో మనం ఇదంతా ర్యాండమ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ప్రీవియస్ స్లైడ్లో 6 క్వశ్చన్స్ అయ్యాయి. ఈ స్లైడ్లో నుంచి కూడా అప్రాక్సిమేట్గా మనకి 6 to 7 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఈ స్లైడ్లో నుంచి కూడా 6 to 7 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, మనం 1 క్వశ్చనే రాసుకుందాము. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, దీంట్లో నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. వేవ్స్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. వేవ్ ఆప్టిక్స్ నుంచి 1 క్వశ్చన్, రే ఆప్టిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. కౌంట్ చేయండి. 1 2 3 వేసుకుందాం. 1 2 3 4 5 6, ఇక్కడ కూడా 6 క్వశ్చన్స్ వేసుకోండి. అంటే కొన్ని టాపిక్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పటికీ టోటల్గా మనం ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి చూసుకుంటున్నారా లేదా? 6 to 7 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్. సో టోటల్గా ఆల్మోస్ట్ ఇక్కడే మనము 18 క్వశ్చన్స్ దాకా వచ్చేసాం. కరెక్ట్ ఆర్ రాంగ్? అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ 1 క్వశ్చనే వేసుకుందాం. వాళ్ళు 2 ఇచ్చినా మనం 1 చేయగలము అని అనుకుందాం. సో 1 క్వశ్చన్ వేసుకుందాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ 1 క్వశ్చన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఓన్లీ 1 క్వశ్చన్. సో 2 + 2 4 + 2 4 + 3 ఇక్కడ 5. సో 4 to 5 క్వశ్చన్స్ ఈ స్లైడ్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికి మనకి 18 క్వశ్చన్స్ అయ్యాయి. 18 + 4 వేసుకోండి. 18 + 4 22 క్వశ్చన్స్ దాకా వచ్చేసారు మీరు. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ నుంచి 1 క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 1 క్వశ్చన్ గ్యారంటీ, అండ్ ద కమ్యూనికేషన్ సిస్టమ్స్ 1 క్వశ్చన్ గ్యారంటీ, ఫిజికల్ వరల్డ్ 1 క్వశ్చన్ గ్యారంటీ, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 1 or 2 క్వశ్చన్స్ వేసుకుందాం. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 2 క్వశ్చన్స్ గ్యారంటీ. సో 2 + 2 4 5 6 7 8 క్వశ్చన్స్ అయ్యాయి. ఈ 8 క్వశ్చన్స్లో నుంచి ర్యాండమ్గా మనం చూసుకున్నా కూడా ఇక్కడ కూడా మనకి ఒక 6 to 8 క్వశ్చన్స్ ఈ స్లైడ్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో మనము మళ్ళీ 6 క్వశ్చన్సే వేసుకుందాము. ఓకే, సో ఈ స్లైడ్ నుంచి నేను ఎన్ని క్వశ్చన్స్ తెచ్చుకోగలను అంటే ఒక 6 క్వశ్చన్స్ నేను చేయగలను అని అనుకోండి. ఆల్రెడీ 22 దగ్గర ఆగాము. 22 + 6 ఎంత వచ్చింది? 22 + 6 28 క్వశ్చన్స్కి వచ్చేసాం మనం. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ. కొంచెం ఈజీగా, కొంచెం ఎక్కువ వెయిటేజ్, ఫస్ట్ ఇయర్కి వెయిటేజ్ ఎక్కువ, సెకండ్ ఇయర్కి వెయిటేజ్ తగ్గింది అనుకుందాం ఒక సెక్షన్లో. అలాంటప్పుడు థర్మోడైనమిక్స్కి వెయిటేజ్ పెరుగుతుంది. సో థర్మోడైనమిక్స్లోంచి 2 క్వశ్చన్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లోంచి 1 క్వశ్చన్ మినిమం వస్తుంది, అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో నుంచి 1 క్వశ్చన్ చేసాము అనుకుందాం. 28 దగ్గర ఆగాం. 29 30 31 32 క్వశ్చన్స్. వీటిలో నుంచి నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ కట్ చేసుకుంటూ వెళ్ళాను. లైక్ టోటల్ వెయిటేజ్ తీసుకోలేదు, బికాస్ పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ ఉంటాయి. నేను ఎక్సలెంట్గా పర్ఫామ్ చెయ్యలేకపోయాను అనుకుందాం. సో మినిమంలో మినిమం ఈ టాపిక్స్ అన్నీ సిన్సియర్గా ప్రిపేర్ అయిపోతే మీరు మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నారమ్మా ఇక్కడ? 32 to 34 మార్క్స్ గ్యారంటీ.
32 to 34 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. మనం చెప్పిన టాపిక్స్ అన్నీ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళొద్దు ఎగ్జామ్కి. ప్రిపరేషన్ అంటే 100% ప్రిపరేషన్ చేయాల్సిందే. సో అర్థమైందా లేదా? ఇదే మన కిల్లర్ స్ట్రాటజీ. సో ఈజ్ ఇట్ కిల్లర్ స్ట్రాటజీ ఆర్ నాట్? అర్థమైందా ఈ స్ట్రాటజీ నేను ఎలా వేశాను అనేది? సో చాలా ర్యాండమ్గా, చాలా హై ప్రాబబిలిటీ మీద వేసుకున్నది. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే 35 మార్క్స్ ఈజీగా వస్తాయన్నమాట. కాకపోతే ఇదంతా చెప్పుకోవడానికి చాలా చాలా బాగుంటుంది, బట్ చెప్పుకున్నంత ఈజీ కాదన్నమాట. బాగా పక్కా స్ట్రాటజీతో వెళ్ళాలి మనం. సో ఆ పక్కా స్ట్రాటజీ ఏంటి ఒక్కసారి చూసేద్దాం. లెట్ us గో విత్ అ పక్కా ప్లానింగ్. ఓకే, పక్కా ప్లానింగ్ వేసుకుందాము. పక్కా ప్లానింగ్ ఏంటి అంటే మనకి డే టైమ్ అవైలబిలిటీలో ఉంది. సో డే టైమ్ని డివైడ్ చేసుకోండి. బట్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ 8 to 12 అవర్స్ అ డే. 8 to 12 అవర్స్ అ డే ఖచ్చితంగా మీరు డెడికేట్ చేసి తీరాల్సిందే. లేదు అంటే మాత్రం ఇది వర్కౌట్ అయ్యే పనే కాదు. సో 8 to 12 అవర్స్ ఎవడైనా కూర్చొని చదవగలరా మనిషి అన్నవాడు అని అనుకోవద్దు. రేపు పొద్దున మీరు మంచి మంచి కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత ప్యాకేజీలు వస్తాయి కదా, మీరు వినే ఉంటారు 1 crore ప్యాకేజ్ వచ్చింది, 40 crores ప్యాకేజ్ వచ్చింది. ఓకే సరే 1 crore దాకా వద్దు, 50 lakhs ప్యాకేజ్, 46 lakh ప్యాకేజ్ కూడా మనకు వస్తున్నాయి చాలామందికి. సో వాళ్ళందరూ 46 lakhs ప్యాకేజ్ వచ్చింది, లైఫ్ సెటిల్ రా బై దిల్ క్వశ్చన్లా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటున్నారు అనుకుంటారా? అంత డబ్బు ఇచ్చి ఎవరి చేతైనా ఉద్యోగం చేయించుకునేటప్పుడు ఆ ఎంప్లాయర్ అనేవాడు ఎంత చాకరీ చేయించుకుంటాడు? సో 46 lakhs, 50 lakhs, 1 crore ప్యాకేజీలు వచ్చిన వాళ్ళు కూడా పర్ డే 8 to 12 అవర్స్ ఆల్మోస్ట్ వర్క్ చేస్తూ ఉంటూనే ఉంటారు. అఫీషియల్గా 8 అవర్సే, కానీ అన్అఫీషియల్గా బ్యాక్గ్రౌండ్లో కూడా మైండ్ వర్క్లో అలాగే ఉండిపోతుంది. లేదంటే ఎవరు పే చేస్తాడు అంతంత డబ్బులు, అవునా కాదా? సో మీరు ఫిక్స్ అయిపోండి, ఇప్పుడు మొదలు పెడితే లైఫ్ మొత్తం 8 to 12 అవర్స్ అన్నమాట. ఫిక్స్ అయిపోండి. సో పక్కా ప్లానింగ్ వేసేసుకుందాము. అదేంటి అంటే మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ముందు డివైడ్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి అంటే మ్యాథ్స్లో మీకు 2 ఉంటాయి, అవునా? 1A 1B అవ్వచ్చు, 2A 2B అవ్వచ్చు. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ 80 questions ఉంటాయి కాబట్టి మ్యాథ్స్కి ఆబ్వియస్గా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో పర్ డే, ఒక డేలో మార్నింగ్ ఇఫ్ యూ స్టార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మరీ 3ంటికి లేవండి 4ంటికి లేవండి అని చెప్పను, కానీ ఒక 5 o'clockకి లేవండి, 5 to 5:30 నిద్ర లేవండి. ఓకే, ఎగ్జాక్ట్గా 6 to 6:30 మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. పి రాశాను ఎందుకు, AM, నేను కూడా పిఎంలో ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట. అలాగా 6 AM మీరు స్టార్ట్ చేసేయాల్సిందే. ఓకే, 6 AM ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. 6 AM నుంచి పట్టుకుని కొడితే ఓకే ఎగ్జాక్ట్లీ 12 PM వరకు అప్రాక్సిమేట్గా మ్యాథ్స్ చేస్తూనే ఉండాలి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఎలా మేడం అని అడగద్దు. బ్రేక్ఫాస్ట్ బ్రేక్లు, మీ వాష్రూమ్ బ్రేక్లు, ఇంకేమైనా బ్రేక్లు ఉంటే అన్నీ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ సీ దట్ యువర్ టైమ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ వేస్టెడ్. ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా క్విక్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయడం. ఒకవేళ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో నిద్ర వస్తే పర్లేదు, ఒక 1/2 hour ఆర్ ఒక 15 minutes నిద్రపోండి. మీరు టైమర్ సెట్ చేసుకున్నా సరే, లేదా ఇంట్లో మమ్మీయో డాడీయో ఉంటే, లేదా బ్రదర్ సిస్టర్ ఉంటే నన్ను ఒక 15 minutesలో నిద్ర లేపండి అని చెప్తే వాళ్ళు 15 minutes ఏంటి 10 minutesకే నిద్ర లేపేస్తారు మిమ్మల్ని. ఓకే, సో మీకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బికాస్ దే కేర్ ఫర్ యూ. ఎస్, సో మినిమం ఈ మాత్రం టైం మ్యాథ్స్కి స్పెండ్ చేయండి. సో నెక్స్ట్ ఫిజిక్స్, ఒక చిన్న గ్యాప్ తీసుకోండి మీరు. సో 2 PMకి ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే, ఓకే 2 PMకి ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా 5 PM వరకు ఖచ్చితంగా ఫిజిక్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. మినిమం దీస్ మెనీ అవర్స్ యూ హ్యావ్ టు స్పెండ్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఒక 7 PMకి స్టార్ట్ చేశారు అనుకోండి. ఓకే, 7 PMకి స్టార్ట్ చేస్తే 10 PM వరకు కెమిస్ట్రీకి డెడికేట్ చేయాలి.
ఇప్పుడు మీ టైమింగ్స్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు. లేదు నేను మార్నింగ్ కెమిస్ట్రీ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, పర్లేదు, మార్నింగ్ 3 hours కెమిస్ట్రీ పెట్టండి, మ్యాథ్స్ 4 hours ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి. లేదు నేను ఫస్ట్ ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా కొంచెం ఫిజిక్స్ మీద ఫీలింగ్ ఏమైనా ఉంటే, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఫస్ట్ ఫిజిక్స్ స్టార్ట్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఫిజిక్స్, బట్ ఇంటర్చేంజ్ అయిన నంబర్ ఆఫ్ అవర్స్ మాత్రం మారకూడదు. ఈ మాత్రం టైం డెడికేట్ చేయకపోతే, నీ తరపు నుంచి ఏ సాక్రిఫైస్ లేకపోతే నేచర్ మాత్రం మనకి ఏం హెల్ప్ చేస్తా చెప్పండి? భగవంతుడైనా మనని కరుణించాలి అంటే, వీడెవడ్రా బాబు తెగ చదివేస్తున్నాడు, గంటలు గంటలు చదువుతున్నాడు పాపం అయ్యో అని చెప్పి భగవంతుడైనా మనని కొంచెం దయ చూపచ్చు. లేదు గాడ్ నేను బిలీవ్ చేయను అన్న వాళ్ళు పక్కన పెట్టేసేయండి, బట్ అట్లీస్ట్ ఈ మాత్రం వర్క్ చెయ్యాలి. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఆర్ ప్రీవియస్ జనరేషన్స్ నుంచి ప్రూవ్ అయినది. ఎవరైనా ఈ మాత్రం వర్క్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఫినిష్ చేయలేరు. సిలబస్ అన్ఫినిష్డ్గా ఉంటే అన్ఫినిష్డ్ టాపిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేరు. సో ఇట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్. సో కంప్లీట్ చేయండి. మన వేదాంతు తెలుగు ఛానల్లో కూడా May 1st కల్లా సిలబస్ కంప్లీట్ చేసేస్తాము. ఆ తర్వాత క్విక్ రివిజన్ సెషన్స్ కూడా ఉంటాయి. సో దట్ సెకండ్ టైం మీరు బ్రష్ అప్ చేసుకుంటే మీకు ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది. 30% డిలీషన్ సిలబస్ గురించి కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి మనము. బట్ ఇప్పుడే రైట్ నౌ ఇప్పుడున్న చాప్టర్స్లో 30% డిలీషన్ ఏం లేదు కాబట్టి వీటిని ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో నాకు చెప్పండి. కామెంట్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పండి. నేను ప్రతి కామెంట్ని చదువుతాను, ప్రతి కామెంట్కి అవసరమైతే రెస్పాండ్ అవుతాను. సో ఖచ్చితంగా నేను మీకు కామెంట్స్కి ఆన్సర్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. బికాజ్ ఇంటరాక్షన్కి వేరే దారి లేదు. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే, మీ డౌట్స్ ఏమైనా తెలియాలి అంటే నాకు వేరే దారి లేదు. కాబట్టి కామెంట్స్లో మీ డౌట్స్ ఏదున్నా చెప్పండి. రిగార్డింగ్ ఫిజిక్స్ ఐఎమ్ దేర్ ఫర్ యూ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. అలాగే టాపిక్ సెషన్స్ అన్నీ కూడా ఏ రోజు ఏ టాపిక్ చెప్తాను అనేది డీటెయిల్డ్గా టెలిగ్రామ్లో ఆల్రెడీ 1 week గురించి పెట్టాను. నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ టిల్ May 1st వరకు మన సిలబస్ ఎలా వెళ్తుంది అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఏది ఉన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే క్విక్గా జాయిన్ అవ్వండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇది QR కోడ్. సో ఈ రెండిట్లో నుంచి మీరు ఎలా జాయిన్ అయినా పర్లేదు, బట్ డూ జాయిన్ సో దట్ ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఆల్రెడీ చెప్పాను కదా. ఫిజిక్స్ దయచేసి చదవద్దు. చదవడం స్టార్ట్ చేశారు అంటే మన మైండ్ ఖచ్చితంగా డీవియేట్ అయిపోతుంది. సడన్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుందో, న్యూటన్ సెకండ్లో చదువుతూ ఉంటే మధ్యలో మా లటంటం మంజరటంటం అని స్టార్ట్ అవుతుంది. సో అలాంటి డీవియేషన్స్ పెట్టుకోవద్దు. IPLకి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, సో దట్ మీ టైం సేవ్ అవుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. కీప్ రాకింగ్.